तेलंगाना के जिले महबूबनगर में डबल बेडरूम मकानात दिलाने का झांसा देकर अवाम से मात हासिल करते हुए अवाम को डबल बेडरूम मकानात के जाली दस्तावेजात देने वाली एक 6 रुकनी टोली को पुलिस ने गिरफ्तार कर लिया है और उनके कब्जे से 67 लाख से ज्यादा रकम को भी जब्त किया गया। पुलिस ओहदेदारों ने इस सिलसिले में बात करते हुए कहा कि इस टोली का अहम रुकन सैयद हसन है। महबूबनगर रूरल तहसीलदार की जानिब से की गई शिकायत पर यह कार्रवाई अंजाम दी गई। इन्होंने कहा कि टोली के अरकान ने डबल बेडरूम मकानात के लिए अवाम से तकरीबन फीकस 5 लाख रुपये हासिल किए थे। टोली के अरकान के खिलाफ एक केस दर्ज किया गया है। मजीद तहकीकात जारी है। ఈ బెనిఫిషియరీస్ ఏదైతే కోల్పోయిందో కష్టపడి విత్ ఇన్ అవర్స్లలో వాళ్ళ ఇళ్ళన్నింటినీ సెర్చ్ చేసి ఈ అమౌంట్ రికవరీ చేసింది. ఇవి కంపల్సరీ కోర్టుకు డిపాజిట్ చేసి మళ్ళీ బెనిఫిషియరీస్కి ఇచ్చే విధంగానే మేము చేస్తాం. వాళ్ళు కూడా ఏంటంటే ఇవి నకిలీవి అని అనుకోలేదు, ఒరిజినల్ ఇండ్లే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచే ఇస్తున్నారని మోసపోయారు. మినిస్టర్ గారు, కలెక్టర్ గారు మాకు క్లియర్ కట్ ఒక విషయం చెప్పడం జరిగింది పోలీసుకు. ఎవరున్నా ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా మీరు వదిలిపెట్టొద్దని చెప్పారు. ముఖ్యంగా మినిస్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించారు. రియల్ బెనిఫిషియరీస్కే ఉండాలని చెప్పారు. ఈవెన్ ఎవరైనా కూడా నా సొంత వారున్నా కూడా ఎవరున్నా కూడా దీంట్లో వదిలిపెట్టకని మన మినిస్టర్ గారు, నేను కలెక్టర్ గారు ఉన్నప్పుడే చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకునే వెంటనే కలెక్టర్ గారు, ఎంఆర్ఓను, నేను మా ఇన్స్పెక్టర్ను ఆదేశించడం జరిగింది.